చందమామ కథ తుమ్మెదల మెట్ట. పూర్వం అంటే సుమారు 300 సంవత్సరాల కిందట సింహాచలం దేవాలయంలో ఒక చిత్రం జరిగింది. అదేమిటి అంటే సింహాద్రి నరసింహస్వామికి కృష్ణమాచార్యులు అనే ఆంతరంగిక భక్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఆ వైష్ణవోత్తముడు భక్తి పూర్వకంగా మధురగానం చేసేసరికి స్వామి మెచ్చుకొని అతని ఎదుట ప్రత్యక్షమై ఆచార్యులు పాడే పాటకు అనుగుణంగా నృత్యం చేసేవాడు. ఇలా జరుగుతూ ఉంటే ఆచార్యుల వారిలో ఒక విధమైన గర్వం బయలుదేరింది. సింహాద్రినాథుడికి నేనే ప్రియభక్తుణ్ణి, స్వామికి నేను ఎంత చెబితే అంత అని మనసులో అనుకునేవాడు. ఇదే సమయంలో విశిష్టాద్వైత మతాన్ని ఉద్ధరించినటువంటి శ్రీ రామానుజ స్వామి వారు దిగ్విజయ యాత్ర చేసుకుంటూ ఈ దేవాలయానికి విజయం చేశారు. మహానుభావుడైన రామానుజ స్వామిని అవతార పురుషుడిగా ఎంచి అందరూ అనేక విధాలా గౌరవిస్తూ ఉండగా కృష్ణమాచార్యులు మాత్రం నమస్కారమైన చేయక నా అంతటి వాడను నేను అనే అహంభావంతో ఆయన వైపే చూడడం మానివేశాడు. సర్వజ్ఞుడైన రామానుజాచార్యుల వారు ఈ పాటి గ్రహించలేరా? అతని మనసుకి పట్టిన గర్వాన్ని ఇట్టే తెలుసుకున్నారు. ఆయనే స్వయంగా కృష్ణమాచార్యుల వారిని పలకరించి వినయపూర్వకంగా, స్వామి కృష్ణమాచార్యోత్తమ, మీరు నాకొక్క ఉపకారం చేసి తరుణోపాయం చెప్పాలి. ఈ రాత్రి సింహాద్రినాథుని సన్నిధానమందు దేవరవారు గానమనర్చి ఆ దేవదేవుడిని ప్రసన్నుడిగా చేసుకున్న తర్వాత రామానుజుడికి ముక్తి ఉన్నదా లేదా అని అడగండి. వారు ఏమి సెలవిస్తారో వినండి. ఆ తర్వాత మీకు మోక్షం ఉన్నదా లేదా అని కూడా ప్రశ్నించండి. స్వామి వారు చెప్పే ప్రత్యుత్తరం జాగ్రత్తగా తెలుసుకొని రేపు ఉదయాన నాకు తెలియజేయండి అన్నారు. ఈ మాటలకు కృష్ణమాచార్యులు చాలా సంతోషించాడు. ఏమిటంటే అవతారమూర్తి అని ఎవరికైతే లోకమంతా జోహారు చేస్తున్నదో ఆ రామానుజుడే తనను ఈ విధంగా ఆశ్రయించడం కంటే కావలసిందేముంటుంది? అందుచేత ఆ రాత్రే తన దివ్యగానం చేత స్వామిని మెప్పించి ప్రత్యక్షం చేసుకుని, దేవాది దేవ, దక్షిణ దేశం నుంచి రామానుజాచార్యుడైన యతీశ్వరుడు ఒక ఆయన వచ్చి ఉన్నాడు. ఆయనకు ముక్తి ఉన్నదా లేదా? ఈ విషయం తమరిని అడిగి జవాబు చెప్పమన్నారు. ఏమిటి ఆజ్ఞ అని అడిగాడు. అప్పుడు సింహాద్రినాథుడు, ఓయి భక్తవరేణ్య, ఆ రామానుజుడు కేవలం మునీంద్రుడాయనే. ఆయన ఇచ్చిన వారికే ముక్తి కలుగుతూ ఉండగా ఆయనకు ముక్తి ఉన్నదా లేదనేది ఒక ప్రశ్న, అది సందేహమేనా అని బదులు చెప్పాడు. అయితే స్వామి, నాకు మోక్షం కలదా అంటూ మళ్లీ ప్రశ్న వేశాడు కృష్ణమాచార్యులు. అందుకు స్వామి, ఓ ఈ కృష్ణమాచార్య, నీవు నాకు ప్రియభక్తుడివే నిజమే, కాని నీకు మోక్షం ఇవ్వడానికి మాత్రం నాకు అధికారం లేదు. ఎందుకంటే విభూతి ద్వయాధికారం ఇదివరకే రామానుజాచార్యుడికి ఇచ్చివేశాను. ఎవరికి మోక్షం ఇవ్వడానికైనా ఆయనే సర్వాధికారి. కనుక నీకు మోక్షం కావాలంటే నీవు వెళ్లి ఆయన్నే ఆశ్రయించాల్సి ఉంటుంది అని చెప్పాడు. భగవంతుడు వాక్యాలు వినగానే అంతులేని అహంకారం చెలరేగి కృష్ణమాచార్యుడు ఉగ్రుడయ్యాడు. ఇంతకాలమై నిన్ను ఆశ్రయించిన ఫలమిదేనా? పరమపదం కోసం పరులను ప్రార్థించమంటావా? అమితమైన భక్తి తాత్పర్యాలతో ఇన్నేళ్లుగా నిన్ను కీర్తించి భజించానే, చివరకు నన్ను ఇలా మోసగిస్తావా అని నోటికి వచ్చినట్టల్లా నిష్ఠూరంగా మాట్లాడసాగాడు. ఈ నిష్ఠూరాలను సహించలేకపోయాడు సింహాద్రినాథుడు. కృష్ణమాచార్య, నీవు రాజసుడివి, తామసుడివి. భక్తితో పాడానని ఏదో మహా ఉపకారంగా చెబుతున్నావే. నీవు పాడావు, నేను ఆడాను. నీ పాటకు నా ఆటకు సరిపోయింది, మరేమీ బాకీ మిగల్లేదు. ఇప్పుడు అనాలోచితంగా ఉద్రేకం తెచ్చుకొని నీవు నా పట్ల కఠినంగా మాట్లాడావు. కాబట్టి నీవు రచించిన కీర్తనలన్నీ నీచుల పాలైపోగాక అంటూ శపించి వేశాడు. దేవుడు అలా శపించేసరికి ఆయన భక్తుడైన కృష్ణమాచార్యుని కూడా తీవ్రమైన కోపం వచ్చేసింది. ఓయి అప్పన్న, సమస్తము నీవే నమ్ముకునున్న నన్ను మోసగించావు, నా జీవితమంతా నాశనం చేశావు. ఇదిగో నేనే నిజమైన భక్తునైతే నీ ఆలయమంతా ఒక్క రీతిగా 7 రోజులు మండి గోపురాలు మండపాదులు అన్ని కళాకాంతి లేక పాడుబడిపోవుగాక అంటూ సింహాద్రినాథుడికి ప్రతిశాపం ఇచ్చాడు. సింహాద్రినాథుని శాపం వల్ల కృష్ణమాచార్యుని కీర్తనలన్నీ నీచుల పాలైనాయి. కృష్ణమాచార్యుని శాప ప్రయోగం వల్ల మరి కొద్ది కాలానికే మక్లినేబ్ అనే మ్లేచ్ఛ నాయకుడు బ్రహ్మాండమైన తన దండుతో సహా వచ్చి సింహాచల క్షేత్రాన్ని ధ్వంసం చేయబూనాడు. క్రూరుడైన యవనులు
ఆలయాన్ని ముట్టడించి ఆక్రమించబోతారనే వర్తమానం మహాభక్తుడు మహాకవి అయినటువంటి గోగులపాటి కూర్మనాథుడికి ముందుగానే తెలిసింది. ఎవరికీ తెలియకుండా ఆయన తక్షణమే దేవాలయ అంతర్భాగంలోకి పోయి కూర్చొని మహాభక్తి తాత్పర్యాలతో సింహాద్రి దేవుణ్ణి ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు ఫలితంగా అతనికి కవితా ప్రభావం కలిగి వైరిహర రంహ సింహాద్రి నారసింహ అనే మకుటంతో సీస పద్యాలు చెప్పనారంభించాడు. ఈ పద్యాలలో కూర్మనాథ కవి ఆ యవనులు ఉనర్చే ఘోరాలను శాంతింపజేయమని, శత్రుక్షయము చేయమని కోరాడు. సింహాద్రి దేవుని దుర్బలత్వాన్ని హెచ్చరిస్తూ 60 పద్యాల వరకు ముందు నిష్ఠూరంగా వర్ణించాడు. కూర్మనాథుడు 68వ పద్యం చెప్పిన వెంటనే కవిచంద్రుడి భక్తికి సంతసించి స్వామి గండు తుమ్మెదలను సృష్టించాడు. ఆ తుమ్మెదలు యవనుల సేనను మర్దిస్తూ వాడి అయిన తొండాలతో పొడుస్తూ చీల్చి చెండాడుతూ సుమారు 10 మైళ్ళ దూరం వరకు శత్రుదండును పారదోలినాయి. ఈ తుమ్మెదల ధాటికి తట్టుకోలేక యవనుల దండు వాల్తేరుకు 6 మైళ్ళ దూరాన ఉండే ఒక మెట్ట వరకు పారిపోయింది. నాటి నుంచి ఆ మెట్టకు తుమ్మెదల మెట్ట అనే పేరు వచ్చింది. ఈ తుమ్మెదల మెట్ట ఇప్పటికీ ఉంది. విశాఖపట్నానికి అది శ్మశాన వాటిగా ఉపయోగపడుతోంది. ఈ విధంగా కూర్మనాథ కవి సూక్తుల వల్లనే సింహాచల క్షేత్రానికి క్షేమం కలిగింది. తరువాత కూర్మనాథ కవి తన నరసింహ శతకంలోనే స్వామి మహిమను కొనియాడుతూ కొన్ని క్షమాపణ పద్యాలు చక్కగా వర్ణించి చెప్పాడు.